హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఇప్పుడు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాద్రి గారు ఉన్నారనమాట, ఏబీ స్కిన్ క్లినిక్ కేపీహెచ్పి నుండి. సో మరి మాద్రి గారిని అడిగి ఈ చలికాలంలో మన స్కిన్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అపర్ణ, ఎలా ఉన్నారు? యా ఫైన్, డూయింగ్ గుడ్. ఈ మధ్య బ్యూటీ ట్రెండ్స్లో 10 స్టెప్ స్కిన్ కేర్ అని, 5 స్టెప్ హెయిర్ ట్రీట్మెంట్ అని, 3 స్టెప్ క్లెన్జింగ్ అని, ఇలా అన్నీ కూడా అంతకుముందు అయితే ఒక ఫేస్ వాష్ ఉండేది అంతే. ఇప్పుడు అలా కాదు, ఆయిల్ క్లెన్జరు, ఫోమ్ ఫేస్ వాష్, ఇలా ఎన్నో వస్తున్నాయి కదా. సో క్లెన్జింగ్ మెథడ్ అంటే క్లెన్జింగ్ అంటే మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదంటే ఉదయం పొద్దున్నే లేవగానే మనం వాష్ చేసే ప్రాసెస్, దానిలో ఇన్ని వాడటం అనేది అసలు మంచిదేనా? 2 స్టెప్ క్లెన్జింగ్ అంటే ఈ ఫస్ట్ ఏమో ఆయిల్ బేస్డ్ కానీ మిసిలర్ వాటర్ కానీ వీటితో క్లీన్ చేసుకుంటూ రిమూవ్ మేకప్ ఆర్ సంథింగ్, అండ్ సెకండ్ది ఫోమింగ్తో చేయమనేవాళ్ళు. ఇప్పుడు 3 స్టెప్ క్లెన్జింగ్ అని వచ్చింది. సో త్రీ స్టెప్ క్లెన్జింగ్ అంటే రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. మళ్ళీ దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ వాడి, తర్వాత ఈ క్రీమ్ బేస్డ్ క్లెన్జర్, తర్వాత ఫోమ్ బేస్డ్ క్లెన్జర్ అని. సో ఇది ఏంటంటే ఈ క్లెన్జింగ్ మెథడ్ అనేది సరిగ్గా వాడకపోతే దీనివల్ల వచ్చే హామే ఎక్కువ రాదర్ దాన్ గుడ్. అంటే ఇప్పుడు ఎవరైనా పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ వెరీ హాట్ డర్టీ క్లైమేట్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఎక్కువ మేకప్ యూస్ చేసే వాళ్ళు కానీ, ఫర్ దెమ్ ఎస్ మేబీ ఇట్ ఈస్ అ బిట్ బెనిఫిషియల్, ఎందుకంటే ఎక్కువ డర్ట్ కానీ మేకప్ కానీ ఇదంతా రిమూవ్ అవుతుంది. బట్ జనరల్ పీపుల్కి రాదర్ దాన్ ఎన్ని స్టెప్స్ ఆఫ్ క్లెన్జింగ్ ఉందనే దానికన్నా ఆర్ యూ యూజింగ్ అ రైట్ క్లెన్జర్ అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. ఇవి విగరస్గా చేసేయటం వల్ల ఒక్కొక్కసారి వీల్ రిమూవ్ అవర్ న్యాచురల్ ఆయిల్ అండ్ న్యాచురల్ మాయిశ్చరైజేషన్. దాంతో ఏమవుతుంది, స్కిన్ ఇంకా డ్రై, డల్, ఇరిటేటెడ్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా వాడుకోకపోతే దీనివల్ల వచ్చే నష్టమే ఎక్కువ. అకేషనల్ క్లెన్జింగ్ విత్ 3 స్టెప్స్ ఈజ్ ఓకే, బట్ జనరల్గా యూజ్ అ రైట్ క్లెన్జర్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమే, ట్రావెలింగ్ చేసే జాబ్స్ ఉన్న మేము రోజు మేకప్ వేసుకుంటాం. సో ఆయిల్ క్లెన్జరు, ఫోమ్ క్లెన్జరు, వీ థింక్ ఇట్ ఈస్ మస్ట్ టు క్లీన్ ద మేకప్ అండ్ ఆల్. బట్ రోజు ఆఫీస్కి వెళ్ళి మినిమల్ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి అవసరం లేదు. యా, కానీ చాలామంది వాడి మీరు అన్నట్టుగా గ్లోలెస్ అయిపోవటం అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే రైట్ క్లెన్జర్ ఎలా వాడాలి? అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే, ఇప్పుడు క్లెన్జర్స్కి బ్రషెస్ వస్తున్నాయి, మీరు గమనించారా? బ్రిజిల్స్ లాంటివి. సో వాటితో క్లెన్స్ చేయడం కూడా ఇప్పుడు ట్రెండ్ కదా. సో ఇస్ ఇట్ గుడ్? ఆ బ్రషెస్తో ఏంటంటే థిక్ స్కిన్ నుండి బాగా ఆయిలీ స్కిన్ ఉంటే ఇట్ ఈస్ ఓకే. అలా కాకుండా అందరికీ అదే టైప్ స్కిన్ ఉండదు కదా. సమ్ పీపుల్ విల్ హ్యావ్ వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది. అలా ఉండే స్కిన్స్ని బ్రషెస్ పెట్టేసి మెకానికల్గా ఎక్కువ చేసేస్తే అప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది, ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. సో అలాంటి బ్రషెస్ కొంచెం థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు వరకు లిమిట్ చేస్తే బెటర్. సో నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఓకే. సో రైట్ క్లెన్జర్ అంటే ఎలా? రైట్ క్లెన్జర్ ఇప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ ఉంది, సో ఎవ్రీబడి ఆల్మోస్ట్ ఫీల్స్ ఆయిలీ. అప్పుడు ఫోమింగ్ క్లెన్జర్స్ కానీ, ఈ సాల్సిలిక్ యాసిడ్ క్లెన్జర్స్, గ్లైకోలిక్ యాసిడ్ క్లెన్జర్స్, దే ఆర్ గుడ్. అలా కాకుండా వింటర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, జెంటిల్ క్లెన్జర్స్, నాన్ సోప్ బేస్డ్ క్లెన్జర్స్, నాన్ ఫోమింగ్ ప్రిఫర్ చేసుకోవాలి. అట్లాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫోమింగ్కి వెళ్ళకపోవటం మంచిది. ఈవెన్ ఇన్ సమ్మర్స్ ఆల్సో వాళ్ళు ఎక్స్ట్రీమ్ డ్రై ఫీల్ అవుతారు. ఫోమింగ్ మనకి ఏం చేస్తాయి, దే డ్రైయర్స్ అవుట్. అది దట్ ఈస్ ఓకే టు మోస్ట్ పీపుల్. సమ్మర్స్లో అట్లా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అది సూటబుల్లే. కానీ హూ హ్యావ్ డ్రై స్కిన్స్ వాళ్ళు సమ్మర్లో కూడా అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి గో ఫర్ ఫోమింగ్ క్లెన్జర్స్. అలా కాకుండా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ వింటర్స్లో గో ఫర్ జెంటిల్ క్లెన్జర్స్ విచ్ డోంట్ గివ్ లాదర్ ఆర్ విచ్ డోంట్ గివ్ ఫోమింగ్ అట్లాగా. సో ఇప్పుడు ఫేస్ వరకు డిఫరెంట్ సోప్స్ రావటం, ఫేస్ సోప్స్ వస్తున్నాయి. అండ్ మనం ఎక్కువ న్యాచురల్ థింగ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ పెరిగింది. కాస్మెటిక్ అండ్ బ్యూటీ మార్కెట్లో చూసుకుంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్కువ ఇదైంది కదా. సో అలాంటివి మనం మీరు అన్నట్టుగా రైట్ క్లెన్జర్స్ అంటే ఈదర్ వీ గో ఫర్ డిఫరెంట్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ న్యాచురల్ ఆల్సో. సో అలాంటి ఫేస్ సోప్స్ వాడటం మంచిదేనా క్లెన్జింగ్కి? న్యాచురల్ వాటిల్లో మళ్ళీ కొంచెం శాండిల్వుడ్ డ్రై చేస్తుంది, సో వింటర్లో అవాయిడ్ చేయటం బెటర్ అనమాట.
సో ఇప్పుడు మన స్కిన్ సెన్సిటివ్ కానంత వరకు వీ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎ బిట్ ఆన్ ద స్కిన్ అండ్ ఏది సూట్ అయింది అని చూసుకోవచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ వెరీ సెన్సిటివ్ స్కిన్ ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్ చేయకూడదు. న్యాచురల్వి కూడా లైక్ యూ షుడ్ ఫస్ట్ టెస్ట్ వెదర్ ఇట్ ఈస్ సూటింగ్ ఆ స్కిన్ ఆర్ నాట్. కొంచెం ఎక్సెసివ్ డ్రై అయిపోతుంది, ఎక్సెసివ్ సెన్సిటివ్ అయిపోతుంది అంటే అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. సో ఈ క్లెన్జర్స్, సోప్స్ ఇవన్నీ 3 నెలలకి 6 నెలలకు ఒకసారి బ్రాండ్ మారుస్తూ ఉండాలి, లేదంటే స్కిన్ మీద పనిచేయడం మానేస్తాయి అని ఒకటి అంటారు. అది నో నో నో, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మనకి సూట్ అయింది ఒక క్లెన్జర్ అనుకుంటే వీ కెన్ కంటిన్యూ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్, నో ఇష్యూస్ విత్ దట్. ఓకే, సో సింగిల్ క్లెన్జర్ అయినా రైట్ క్లెన్జర్ వాడాలి. ఓకే, అకార్డింగ్ టు సీజన్. కరెక్ట్. సీజన్కి సంబంధించి ఎలా అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.